నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. దాని నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. నాన్న పేరు భిక్షం రెడ్డి, ఓకే. అమ్మ అండమ్మ. నాన్న బై బర్త్ మేము పుట్టక ముందు ఆయన విప్లవోద్యమంలో ఉన్నాడు, ఒక లీడర్. మేము మా జ్ఞానం వచ్చి సమాజంలో చూసి మాటలు విని మాకు ఇప్పటికీ జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు నాన్న ఆల్రెడీ నక్సలైట్ పార్టీలోనే ఉన్నాడు. ఇంటికి విప్లవకారులు వచ్చిపోడు, పాటలు పాడేటోళ్ళు, రైతు కుల సంఘం వాళ్ళు, కార్మిక సంఘాల వాళ్ళు వచ్చిపోడు, నిత్యం వాళ్ళే. మేము బంధువుల దగ్గర పోడు తప్ప మా ఇంటికి బంధువులు వచ్చాడు ఎప్పుడు లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు విప్లవకారులతోనే ఉండేది ఇల్లు. అట్లా వాళ్ళు పాటలు పాడేటోళ్ళు వచ్చినప్పుడు పాటలు పాడని నేర్చుకున్నాడు. మీ అందరికీ తెలిసిందే, పాట తొందరగా ఆకర్షించుకుంటుంది, తొందరగా అది చేస్తుందని. అట్లా నేను నాన్న పాట పాడుతుండే, బయట ఏం పాడకపోతున్నా నేర్పించడానికి పాడుతుండే ఆయన. నేను అట్లా పాట నేర్చుకున్నా. అక్క, ఫస్ట్ మీకు మైండ్లో అట్రాక్ట్ అయిన పాట గుర్తుందా? ఉందన్న. ఏం పాట అక్క? అట్రాక్ట్ అయింది అంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ ఊహ తెలిసి విన్న తర్వాత అరే ఈ పాట బాగుంది, ఇట్లా పాడాలా, నేను పాడాలా అనుకుని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింటారు. నేను ఏ క్లాస్లోనో సరిగ్గా ఐడియా లేదన్న, నాకు 4th 5th అనుకుంటా. కోటమర్తిలో స్కూల్ బైకాట్ చేసిరు, ఊర్లో ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీ చేస్తున్నప్పుడు పాటలు పాడుతుండే. స్కూల్ బైకాట్ అంటే ఎట్లుంటది, అందరికి హ్యాపీ, ఈరోజు బడి బంద్ అవుతుందని ఉంటే ఆ బడి బంద్ చేసే వాళ్ళు మళ్ళీ మా మామ వాళ్ళు, మా అన్న వాళ్ళు. ఇంటికి వచ్చే మామ అని పెద్ద వయసు ఉంటే మామ, చిన్నగా ఉంటే అన్న అని పిలుస్తుంటే వాళ్ళే. కాబట్టి ఇంకా మా వాళ్ళు వచ్చారు కాబట్టి పెద్ద పురుసత నాకు. అప్పుడు నేను ఫస్ట్ విన్న పాట మా ఊర్లో తాటి చెట్టు కోంటోళ్ళు అని ఉంటారు మామ వాళ్ళు, వాళ్ళ సురేష్ మామల ఇంటి ముందు మమ్మల్ని అందరు నాపి ఎత్తు అరుగుంటుంది ఆడ. ఇప్పటికి ఇంకా ఉంది ఆ ఊర్లో అరుగు. ఆ అరుగు మీద నిలబడి పాడిండు కృష్ణన్న అని, మందుల కృష్ణన్న. నాతో పాటు ఇప్పుడు సారథిలో ఉన్నాడు. మత మత గుండాలు మీద పడుతున్నాయి, మత మత గుండాలు మీద పడుతున్నాయి, పలకవేముర శంకరా ముందుకు దూకవేముర శంకరా. మతవాద గుండాలు మీద పడుతున్నాయి, మతవాద గుండాలు మీద పడుతున్నాయి, పలకవేముర ముందుకు శంకర దూకవేముర ముందుకు. ఈ పాట ఏబీవీపీ గుండాల చేతిలో అప్పుడు జార్జి రెడ్డి మరి ఎవరు అమరులైందో తెలియదు నాకు. ఆ సందర్భంగా అప్పుడు నేను ఫస్ట్ విన్న పాట. వాళ్ళు పెద్ద సింగర్లు కాదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్లే, కానీ వాళ్ళు పాడితే అమ్మ పాట బాగుందిరా, మంచిగా పాడుతురా అని అనుకున్నా. దానికంటే ఫస్ట్ నేను విన్న పాట సమావేశంలో నాన్నతోటి. ఎక్కడ? నాన్న ఊర్లే రైతు కుల సంఘం సమావేశం జరుగుతుంటే నేను ఆ సమావేశానికి పోయినా. ఆ సమావేశానికి పోతే ఆ సమావేశంలో ఉత్తనే నాన్న సైకిల్ మీద ఎక్కించుకొని పోయిండు. మీ నాన్న కూడా మంచిగా గాత్రం మీలాగే ఉండేదా? మంచిగా పాడుతాడు, మంచిగా పాడుతాడు. బయట ఎప్పుడు సింగర్ కాదు కానీ లోకల్ సమావేశాలు పాడుతాడు ఆయన. ఆయన ఎందుకు తీసుకుపోయిండో నాకు తెలియదు, నేను ఎందుకు పోయినా నాకు తెలియదు, కానీ సైకిల్ మీద ఎక్కించుకొని పోయిండు. కూర్చున్నప్పుడు వాళ్ళు పాడిన పాట. ఏ పాట? మొగిలాలి మందార మొక్కల్ల పూలేవి, మొగిలాలి మందార మొక్కల్ల పూలే, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న. ఆహా మొగిలాలి మోదుగు వనమంత చినబోయే, మొగిలాలి మోదుగు వనమంత చినబో, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న, పెద్దన్న ఏడే పేదొల్ల మాయన్న. ఆరే పెద్దన్న ఉన్నాడు అడివంత ఉన్నాడు, ఉన్నాడే చూడు మోదుగు వనములో. ఆహా విరబూసినాడే మందార మొక్కయి, ఆహా విరబూసినాడే మందార మొక్కయి, మొగిలాలి మోదుగు వనమంత చినబోయే, మొగిలాలి మోదుగు వనమంత చినబోయే, పుల్లరెడ్డేడే పేదొల్ల మాయన్న, పుల్లరెడ్డేడే పేదొల్ల మాయన్న. నేను ఫస్ట్ విన్న పాట ఇది. ఇప్పటికీ మీకు అలా ముద్రించుకుపోయింది ఆ పాట. దాని తర్వాత నేను చాలా సార్లు పాడినామన్నా ఆ పాట, చాలా సార్లు పాడిన విన్నా నేను ఆ పాట. నాన్న కూడా నాకు పేపర్ మీద రాసి నేర్పించిన పాట. ఫస్ట్ వాళ్ళు నేర్పించిండు, పేపర్ మీద రాసి స్కూల్కి అప్పుడు పలుకుంటుండే కదా. దాంతో పాటు నాకు ఫస్ట్ ఒక పెద్ద పేపర్ మీద వాళ్ళన్నీ పెద్ద పెద్ద అక్షరాలు రాసి బాపు ఇచ్చి పంపించిండు స్కూల్కు, నా బిడ్డకే ముందు రావాలని. దాని తర్వాత నాకు తన పేపర్ మీద రాసి ఇచ్చిన పాట ఈ పాట. ఓ, మీ ఫాదర్తో అటాచ్మెంట్ ఉన్న పాటలు ఇవి రెండు. మీ బాల్యం గురించి చెప్తారా? అంటే ఎక్కడ, ఏమి, ఎలా? అంటే బాల్యము ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి విలేజ్. నా బాల్యము 6th క్లాస్ వరకు అమ్మా నాన్నలతో ఉన్నా.
6th తర్వాత అమ్మా నాన్నలతో నేను దసరా హాలిడేస్ వచ్చినా పార్టీ దగ్గరికి వచ్చేదాన్ని, సంక్రాంతి హాలిడేస్ వచ్చిన, సమ్మర్ 3 months పల్లెలకి గ్రామాలకు ధరలండి విద్యార్థి సంఘాలను పిలిపిస్తుండే. అప్పుడు మా పార్టీ కుటుంబాలలో ఉన్న పిల్లలందరినీ తీసుకొస్తుండే. అసలు మేము అందరు అమ్మమ్మ ఇళ్ళకు వాళ్ళకు పోతారు కదా, మాకు ఎప్పుడు హాలిడేస్ వస్తాయి ఎప్పుడు వాళ్ళ గ్రామాలకని ఉండేటోళ్ళం. ఆ గ్రామాలకు పోయి అక్కడ ఉండి వాళ్ళతో ఉండి బాల్యమంతా నాకు ఉద్యమంతోని ప్రజలతోటి ఆ ప్రజా కుటుంబంలో ప్రజల కోసం పనిచేసే కుటుంబాలతోనే అనుబంధం తక్కువ. ఇప్పటి కూడా నాకు రిలేషన్ అనేది చాలా తక్కువ. మా అమ్మమ్మ వాళ్ళు తప్ప ఎవరి దగ్గరికి పోయేది లేదు, ఎవరి దగ్గర ఉండేది లేదు. చాలా ఆడుతూ పాడుతూ గడిపినన్న. నాటకాలు వేసిన, ఫస్ట్ స్కూల్లో నాటకాలు వేసినాం. దాని తర్వాత డెంకల ప్రతిపాదన మీద, వరల్డ్ బ్యాంక్ వ్యతిరేకంగా, అందాల పోటీ వ్యతిరేకంగా అప్పటి నుంచి ప్రారంభమైన ప్రతి కార్యక్రమం శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే వస్తే కూడా ఫ్రైడే సాయంత్రం ఎవరో ఒకరు మా అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి సైకిల్ ఎక్కించుకొని ఏ ఊర్లో ప్రోగ్రామ్ ఉంటే ఆడ తీసుకుపోయి గోషి కట్టించి గొంగడేపించి మళ్ళీ సండే నైట్ అయినా మండే మార్నింగ్ స్కూల్ టైం వరకు ఇంటికాడ దింపేటోళ్ళు. అన్న తమ్ములు ఎంతమంది? వాళ్ళతో మీ రిలేషన్ ఎట్లుంది? ఒక చెల్లె శ్రీలత, 2 తమ్ముళ్ళు వెంకటరెడ్డి, సోమరెడ్డి. చాలా బాగుంటుంది అన్న. దాని మొత్తం నిజంగా చెప్పాలంటే అమ్మమ్మ వాళ్ళ కుటుంబం తప్ప, మా పిన్ని అమ్మమ్మ కుటుంబం తప్ప బంధువులతో ఎవరితో మాకు రిలేషన్ లేదు. నాన్న ఆల్రెడీ నక్సలైట్ పార్టీలో ఉండడం వల్ల, పేదరికం రెడ్డి అయినా పేద కుటుంబం అవ్వడం వల్ల మాకేం పెద్ద అట్లాంటి కోరికలు ఆశలు ఏం లేకపోవడం వల్ల నాన్న చిన్నప్పటి నుంచి ఇంట్లో దేవుడే లేకుండా పెంచాడు మమ్మల్ని. ఆయన ఇప్పటికీ దేవుని మొక్కడు. ఇంట్లో దేవుడు లేడు, ఏ సాంప్రదాయాలు పాటించరు. ఊర్లో అన్ని కులాలు, అనగారిన కులాలు ఎవరున్నారో వాళ్ళు వచ్చి మామని వరుస పిలుస్తుంటే ఇంటికి వచ్చి మా ఇంట్లో మా ప్లేట్లు ఎవరు అన్నం తినకపోతుండే. మా బంధువులు ఫంక్షన్లో పిలిస్తే ఏదైనా వస్తే ప్లేట్లు తినకపోతుండే వాళ్ళు. వాళ్ళ ఇంటికి వచ్చిపోయినాక మా బాపమ్మ వాళ్ళు, పక్కన బాపమ్మ వాళ్ళు, ఎందుకే వాళ్ళకు ఊకే పిలిచి పెడతారు అన్నం, మీరు మీ నాయన అట్నే చేసిరు మీరు అట్నే చేస్తారని అంటుండే. వాళ్ళు ఒక్కరు మాత్రమే ఊర్లే నాన్నని అన్న అని పిలిచేటోళ్ళు చాలా ప్రేమగా. ముందు నుంచే మాకు అట్లా అలవాటు అయిపోయింది. చాలా అందంగా నచ్చినట్టు. ఇంకా మేము వేరే నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ముందు నుంచే అన్ని కుటుంబాలు విప్లవోద్యమం ఉన్న అన్ని కుటుంబాలు ముందు నుంచే వాళ్ళు బిల్డప్ అయి ఉంటారు. అట్లా క్రియేటివ్ అయ్యి ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ఫీలింగ్స్ ఏం లేకపోతే చాలా హ్యాపీగా గడిపినాం అన్న. ఉద్యమకారులతో పాటలతో చాలా బాగా. వాళ్ళు ఎక్కడికన్నా మీటింగ్లకు ఢిల్లీకో బొంబాయికో పోతే వాళ్ళు మాకు పెన్నులు కొనుక్కొచ్చేటోళ్ళు, బుక్ కొనుక్కొచ్చేటోళ్ళు, పలకలు కొనుక్కొచ్చేటోళ్ళు, ఇంటి దగ్గర కలిసింది తినేటోళ్ళు. అమ్మ లేకపోతే మాకు అమ్మ పనికి పోయేసరికి వండి పెట్టేటోళ్ళు. వాళ్ళు వండి పెట్టి తిని మళ్ళీ మేము తిని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు, రొట్టె చేసేటోళ్ళు. అన్నీ అంత ఫ్యామిలీ లాగానే ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎట్లయితే మంది ఉన్నారో అట్లనే ఉండేటోళ్ళు అప్పుడు కూడా. మీకు తెలిసి ఫస్ట్ మీరు స్టేజ్ మీద పాడిన పాట మీకు గుర్తుందా? ఎక్కడ పాడారు? ఏ స్టేజ్ మీద పాడారు? ఏ స్టేజ్ మీద వాడినంటే పల్లెపాడులో వాడినన్న. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలోనే ఉన్న నార్కడపల్లి మండలంలో పల్లెపాడులో పాడిన నేను పాట. ఫస్ట్ పాట. ఏ సందర్భంలో అంటే అది డిసెంబర్లో అమరుల వారోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ నెలంతా, మే నెలంతా ఉంటది. నాకు తెలిసి డిసెంబరో మేనో అనుకుంటా. సమ్మర్లోనే డాన్స్ క్యాంపెయినింగ్ పెడతారు. ప్రతి సమ్మర్ వచ్చినప్పుడు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే డాన్స్ నేర్పియడము, స్ట్రీట్ ప్లే నేర్పియడం, పాట పాడడం, డప్పు, ఇవన్నీ ఒక 20 రోజుల నుంచి నేర్పించుకుని దాని సందర్భంగా ఒక సభ పెట్టేటోళ్ళు. ఆ సభలో నేను పాట పాడిన. ఫస్ట్ పాట ఏ క్లాస్ ఉంటే అప్పుడు మీరు? 6th అన్న. 6th సమ్మరా 7th సమ్మరా ఐడియా లేదు నాకు, ఇన్నేళ్ళు కాబట్టి. ఏం పాట పాడారక్క? కర్మ భూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని ఓ తిరునవ్వా, కన్నుల ఆశలు నీరై పార కట్నపు జ్వాలల సమితైపోయావా. కర్మ భూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కార కట్నపు జ్వాలల సమితైపోయావా. పారానింకా ఆరనలేదు, తోరణాలు కలవాడనలేదు, పారానింకా ఆరనలేదు, తోరణాలు కలవాడనలేదు, పెళ్లి పందిరి తీయనలేదు, బంధువులిళ్ళ చేరనలేదు, మంగళనాదాలాగనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, గలగల పారే ఓసెల ఏడా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమేలావా. కర్మ భూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగా
కట్నపు జ్వాలల సమితైపోయావా. ఈ పాట ఈ పాట ఫస్ట్ మీ స్టేజ్ మీద పాడినప్పుడు ఎట్లా వచ్చింది రియాక్షన్? సభ నుంచి ఏమన్నా రియాక్షన్ గుర్తుందా? ఉందన్న. రియాక్షన్ అంటే అందరూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు, ఊర్లలో మీటింగు, పొగడ్తలు అనేవి కళాకారులకు సహజమే అన్న. కానీ విప్లవోద్యమంలో పనిచేసే కళాకారులు అయితే నేనైతే ఎప్పుడు పొగుడుతాను, ఎప్పుడు అంటే అట్లా పొగడము, చప్పట్లు కొట్టడం బయట క్లాసికల్ లాగా మాకేముండవు. అవును, బాగా పాట పడితే చెల్లె బాగా పాడినవరా, రేపు ఇంకోటి మంచిగా నేర్చుకోరా, స్టేజ్ మీద పొగళ్ళు ఉండవు. కిందికి వచ్చినాక మంచిగా పాడినవరా, మంచిగా పాడుతున్నావు, నువ్వు ఇంకా ఇంట్రెస్ట్ పెడితే బాగా పాడుతావు అంటారు. ఫస్ట్ కితాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పెద్దలు? ఉన్నారన్న. కృష్ణారెడ్డి అని, పల్లెపాళ్ళ కృష్ణారెడ్డి అని ఉంటుండే, అమరుడైండు. తను వరంగల్ ఎన్కౌంటర్లో అమరుడైండు. నేను చిన్నగా ఉన్నప్పుడు, నా ఊహ తెలిసి నేను మాటలు విని మాట్లాడుతున్నప్పుడు తను ఓల్డ్ టైమరు, ఇంటికి వస్తుండే. నాన్నకు ఆయనకు ఏదో సమ్ రిలేషన్ ఉండనో లేదో తెలియదు నాకు, కానీ బావో బామ్మర్దులు వరుసలు ఉంటుండే వాళ్ళకు. నేను మామ అని పిలుస్తుంటే ఆయన భుజం మీద ఎక్కించుకొని నన్ను స్కూల్కి పంపి, స్కూల్ నుంచి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి నాకు సైకిల్ నేర్పించి చేసింది ఆయనే. అప్పుడు ఆ అన్న బతుకున్నాడు, అప్పుడు యూజీకి పోలేదు, ఊర్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే చూసుకొని జడ వేయించి స్నానం చేయించి అన్ని చేసేటోడు. చాలా గుర్తుకుంది. చాలా ఏండ్లు కలిసినాం. నాకు మ్యారేజ్ అయినాక కూడా ఉన్నాడు. తన్ని చివరిసారిగా నేను వీరేశమే మా చేతుల మించే తన దాన సంస్కారాలు జరిగినాయి. ఎట్లా? ఎన్కౌంటర్ ఇచ్చి చనిపోయిండు. ఎక్కడ? అడవిలో, వరంగల్ ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఈ నకరికల్లుకు ఇక్కడ ఈ నకరికల్లు వీధిలో పొంటే మేము పాట పాడి తిరిగి ఆయనతో ధర్నా చేసినాం. ఈ నకరికల్లుకే డెడ్ బాడీని తీసుకొచ్చినాం. నేనే పోయి అక్క బిడ్డ అని నాతో సంతకం పెట్టించి తీసుకొచ్చారు. నేను చిన్నపిల్లనే, పెళ్ళి కాలేనట్టుంది నాకు తెలిసి, పెళ్ళి అయిందో లేదా సరిగ్గా ఐడియా లేదు నాకు. 2010 కాలేదు, తీసుకొచ్చిరు, అంత్యక్రియలు చేసిన. అప్పుడు ఏమన్నా పాట పాడారా ఆయన అంత్యక్రియల్లో? అంత్యక్రియలు అమరులో పాటలు పాడుతుంటాం. ఆయన మీకు బాగా అటాచ్మెంట్ కదా? నేను ఫస్ట్ పాట కూడా ఆయన కోసమే రాసిన. అక్క, ఈ మీరు సరే చదువుకుంటున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది. అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా, అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా, అమరుడవో కృష్ణారెడ్డి, అమరుడవో కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా, అన్నా ఓ కృష్ణారెడ్డి అందుకు మా జోహార్లన్నా. థ్యాంక్ యూ. ఈ పాట పాడారు, చిన్న గుర్తుకొచ్చింది. ఈ పాట నేను రాసిన పాట. అక్క, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఆల్రెడీ మీ ఫాదర్ విప్లవంలో ఉన్నారు. మీరు చదువుకొని ఏదైనా జాబ్ చేయాలని అట్లా ఉండేనా, లేకపోతే మీరు అంటే ఎట్లా అనిపించింది? మీరు జాబ్ చేయాలన్న కోరిక ఎప్పుడు రాలేదన్న. నాన్నకుంటుండే చదువుకుంటది, చదువుతుంది కదా. ఎప్పుడన్నా నేను ఏదో 10th లోపు అన్నట్టుంది 2-3 సార్లు, నువ్వు ఎంఆర్ఓ కావాలి, ఇంట్లో పెద్దామో కదా, చదువుతావు కదా, నువ్వు ఎంఆర్ఓ కావి అవి ప్రజలకు సర్వీస్ చేయాలని అంటుండే. అంత పెద్ద పదాలు మనకేం తలకాయకి ఎక్కేటి కావప్పుడు. అంతకంటే ముందే ఇంత పెద్ద రాజకీయాలు, వాళ్ళతో పాటలు పాడు, బజార్లు ఎమ్మడి తిరుగుడు, డప్పులు, గజ్జలు, కాబట్టి ఆ ఎంఆర్ఓ అనే పదాన్ని డామినేట్ చేసినాయి నన్ను. ఇవే ఇంట్రెస్ట్ అయినాయి వాటి గురించి చదువు. ఇప్పుడు నా చదువు అంతా సప్లిమెంటరీ చదువు అన్న. ఎంతవరకు చదివారక్క మీరు? నాది AA LLB. ఈ చదువుకుంటూనే విప్లవ ఉద్యమంలోకి వెళ్ళారా మీరు? విప్లవోద్యమం ఉండే చదువుకున్నా. ఉండే చదువుకున్నా. ఓకే. విప్లవోద్యమ విద్యార్థి సంఘంలో పనిచేస్తూనే చదువు కొనసాగించినాం. అలా అడ్మిషన్ వేసేది, ఎండాకాలం ఆనకాలం క్లాసులకు పోయేది. ఆ కాలేజీ పోయి మేము ధర్నా చేయాలన్నా, ఆ కాలేజీ పోయి ఏదన్నా మాట్లాడాలన్నా స్టూడెంట్ అయి ఉండాలి కన్నా. దానికోసం అన్నా దాంట్లో అడ్మిషన్ వేసేటోళ్ళం. స్టూడెంట్ కాదంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కదా. స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఉండాలంటే స్టూడెంట్ సమస్యలు తెలిసి ఉండాలి. వ్యవసాయ రంగంలో పనిచేయాలంటే ఆ రైతు అయి ఉండాలి. దానికోసం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే, చదవాలి కూడా. చదువు సర్టిఫికేట్ కోసం చదువుకోలే, పోరాటం చేయడానికి, విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతున్నాం, చదువు చదివినాం.